అన్నవరం అనే గ్రామం పక్కన ఒక మామిడి తోట ఉండేది. మామిడి తోటకి వచ్చి పిల్లలు సరదాగా ఆడుకుంటూ కాలం గడిపేవారు. ఆ తోటలోని మామిడి పండ్లు చాలా తీయగా ఉండేవి. పిల్లలు అలా సరదాగా ఆడుకొని వెళ్తూ వెళ్తూ మామిడి పళ్ళను తీసుకొని వెళ్లేవారు. అదే గ్రామానికి చెందిన రాము అనే పిల్లవాడు మామిడి పండ్ల కోసం ఆ తోటలోకి వచ్చాడు. రాము అలా చాలాసేపు నడవడం వలన అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రించాడు. తోటలోని ప్రశాంతమైన వాతావరణం వలన రాముకి గాఢ నిద్ర పట్టింది. రాము పడుకున్న చెట్టు పక్కనే ఒక చెట్టు మీద కొన్ని కోతులు ఉన్నాయి. రాము గాఢంగా నిద్రపోవడం చూసిన కోతులు రాముకి సాయం చేయాలని అనుకున్నాయి. 3 కోతులు మామిడి పండ్లను కోసాయి. మరొక 2 కోతులు మామిడి పండ్లను సంచుల్లో నింపాయి. నిద్రలేచిన రాము మామిడి పళ్ళు సంచుల్లో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. పక్క చెట్టు మీద ఉన్న కోతులను చూసేసరికి రాముకి అసలు విషయం అర్థమైంది. రాము సంతోషంగా మామిడి పళ్ళను తీసుకొని వెళ్లిపోయాడు. రాము మామిడి తోటలో జరిగిన విషయం తన మిత్రుడైన రాజాకి చెప్పాడు. రాజా కూడా మామిడి పళ్ళ కోసం ఆ తోటలోనికి వచ్చాడు. రాజా ఒక ఉపాయం ఆలోచించాడు. మామిడి పండ్లను కోసే కష్టం లేకుండా కోతులతో కోయించాలని అనుకున్నాడు. రాజా నిద్రపోతున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. రాజా నిద్రపోతున్నాడనుకుని కోతులు రాజాకి సాయం చేయాలని అనుకున్నాయి. 3 కోతులు మామిడి చెట్టు నుండి మామిడికాయలు కోస్తుంటే మరొక 2 కోతులు సంచుల్లోకి మామిడికాయలు సర్దుతున్నాయి. ఆ కోతుల్లో ఒక తెలివైన కోతి రాజా నిద్రపోతున్నట్లు నటించడం గమనించింది. ఆ కోతులన్నింటికి అర్థమైంది రాజా నటిస్తున్నాడని. ఆ కోతులన్నీ రాజాని తరమడం మొదలుపెట్టాయి. అలా కోతుల నుంచి పారిపోతూ ఒక కుక్క దగ్గరకు వెళ్లి ఆగాడు రాజా. ఆ కుక్కని చూసిన కోతులు భయంతో వెనక తిరిగి పరిగెత్తాయి. కుక్క అక్కడ ఉండడంతో రాజా చాలా సంతోషించాడు. రాజా ఆ కుక్కకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.